రుణమాఫీ వ్యతిరేకతపై బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై కాంగ్రెస్ గూండాలు దాడిని కేటీఆర్ ఖండించారు. ప్రశ్నిస్తే మహిళా జర్నలిస్టులను ప్రజాప్రతినిధులను కూడా వదలకుండా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్డతో దాడి చేయడం చూస్తుంటే రేవంత్ రెడ్డికి ప్రశ్నించే వాళ్ళంటే భయం పట్టుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడ ఉండేవారన్నారు. ఇలాంటి ఎన్ని గుండాగిర్లు చేసినా భయపడేది లేదని, ముఖ్యమంత్రి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఎన్ని దాడులు చేసినా వెనకాడమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, మరింత ప్రభుత్వ చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందని తెలిపారు. లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలు బాగా హుషారు ముందే మీరు చెప్పాలి. నాకు లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? మరో ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి వీళ్ళు లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే, కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకు ఏం చెప్పారు ఎరికేనా? నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలియక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీ